చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీని ముట్టడించారు. చలి వణుకు పుట్టించేటువంటి చలిలో కూడా 70, 80, 90 ఏళ్ళ ముసలి వాళ్ళ కానించి చిన్నపిల్లలు నేసుకున్నటువంటి మహిళల వరకు కూడా పోయి ఈ రోజున ఢిల్లీ కేంద్రంలో ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యమాన్ని, రైతు ఉద్యమాన్ని నీరు గార్చేందుకు మోడీ గారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చేసినప్పటికీ ఆవగించ కూడా తగ్గకుండా మేము రైతుల వ్యతిరేకమైన చట్టాలను తీసేసే వరకు, ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని రైతులు హెచ్చరిస్తూ చెప్తూనే ఉన్నారు. అయినా కూడా మోడీ ప్రభుత్వం ఆవగించంతా కూడా కిందికి జంకకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. దేశంలో రైతులను బాధ పెట్టే ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు. కాబట్టి ఇవాళ ఐకేపీ సెంటర్లు తీసేస్తూ ఉంటారు. ఇవాళ మార్కెట్ కూడా తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది మోడీ చేసిన చట్టం అలాంటిది. ఇప్పుడు ఈ రైతులు పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కాని పరిస్థితి. ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మేము ఇక్కడికి రైళ్లను ప్రవేశపెడతాం, మోటార్ల రైళ్ల కాడికి ఎవరు పోతారండి? రైతులు ఏ ట్రైన్లలో వేసుకొని ధాన్యాన్ని తీసుకొని పోతారని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ కొత్త చట్టాలు రద్దయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఇంకా ఉధృతం చేస్తాం. ఈ చట్టాలను కనుక రద్దు చేయకపోతే రైతులు ఆందోళన, అనేక రాష్ట్రాలలో కూడా ఆ రైతులు ముందుకు వచ్చి ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమాలు ఎంతమంది పోలీస్ లాఠీ చార్జ్ చేసినా కూడా ఆగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి మోడీ గారు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా అర్వపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్లో వినతి పత్రం ఇస్తూ ఉన్నాం రైతులంతా కలిసి కూడా. కాబట్టి ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం.